వాళ్ళ ఛానల్ తెలుగు బాయ్ వీడియోస్. సో గాయ్స్ ఈరోజు నేను ట్రిగ్నోమెట్రీ గురించి చెప్తాను అన్నమాట. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు చెప్పబోయేది ట్రిగ్నోమెట్రీ గురించి చెప్తాను అన్నమాట. ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ చెప్తాను అన్నమాట. ఓకేనా గాయ్స్? ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ చెప్తాను అన్నమాట గాయ్స్. ట్రిగ్నోమెట్రీ బేసిక్స్. ఫస్ట్ మనకి ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి, ట్రిగ్నోమెట్రీ ఎక్కడిది గాయస్? ట్రిగ్నోమెట్రీ అనేది ఒక లాటిన్ వర్డ్ అనమాట గాయస్. ట్రిగ్నోమెట్రీ ఇస్ ఏ లాటిన్ వర్డ్. ఓకేనా గాయస్? నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ అంటే ఇదేమిటి? ట్రిగ్నోమెట్రీ అంటే ట్రిగ్నోమెట్రీని 3 రకాల డివైస్ చేసుకోండి గాయస్. ట్రై, అలానే గాన్, ఎలమెట్రీ. అంటే ట్రై అంటే ఏమో 3 అని అర్థం, అలానే గోనియోన్ అంటే ఏమో మెజర్ 3 యాంగిల్స్ గైస్. ఓకేనా? అలానే మెట్రీ అంటే మెజర్ గైస్, అంటే మెట్రాన్ అంటే మెజర్ గైస్. అంటే ట్రిగ్నోమెట్రీ అంటే ట్రై యాంగులర్ మెజర్ గైస్. ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి? ట్రై యాంగులర్ మెజర్ గైస్. ఓకేనా గైస్? ట్రయాంగిల్ మెజర్. సో గైస్ ఇది ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ. ట్రయాంగిల్ మెజర్ అంటే ట్రిగ్నోమెట్రీ అనేది ట్రయాంగిల్ మెజర్ చేయడానికి పనికొచ్చింది అనమాట. ఓకేనా గైస్? ఏ ట్రయాంగిల్స్ కి పనికొచ్చింది? ఓన్లీ ఫర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ గైస్. అంటే ఓన్లీ ఒక సైడ్ 90 ఉంటుంది కదా, వాటికి మాత్రమే పనికొచ్చింది గైస్ ఇది ట్రిగ్నోమెట్రీ. ఓకేనా గైస్? ఓకేనా గైస్? ఈ ట్రిగ్నోమెట్రీ అనేది రైట్ ట్రయాంగిల్స్ కి పనికొచ్చింది. ఓకేనా గైస్? ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ అంటే తెలుసుకున్నాం, ఇది ఎక్కడ తెలుసుకున్నాం, దేనికి పనికొచ్చిందో తెలుసుకున్నాం గైస్. ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రీ ట్రయాంగిల్స్ ఎలా యూజ్ అయితే తెలుస్తాం గైస్. బేసిక్గా ఇప్పుడు మనం దీనికి రేషియోస్ తీసుకోవాలి గైస్. ఇప్పుడు మనం 2 సైడ్స్ని డివైడ్ చేయాలనుకో, ఆ డివైడ్కి ట్రిగ్నోమెట్రీ యూజ్ అయ్యింది గైస్. ఇప్పుడు చూడండి ట్రిగ్నోమెట్రీ. ఇప్పుడు ఫర్ సపోజ్ AB/AC ఉందనుకోండి గైస్. AB/AC వీటిని పద్దాక AB/AC అనుకోకుండా వీటి కోసమే మనకి ట్రిగ్నోమెట్రీకి 6 రేషియోస్ ఉంటాయి గైస్. అంటే ఇప్పుడు మనం AB/AC, BC/AC అవన్నీ కలిపేస్తే వీటిలో ఇంకా డివిజన్కి 6 ఉంటాయి గైస్. ఆ 6కి మనం నేమ్స్ పెట్టుకున్నాం గైస్. ఓకేనా గైస్? వాటి పేరు ఏంటంటే ఒకటి సైన్ థీటా, సైన్, ఇంకోటేమో కాస్, ఇంకోటి ట్యాన్, ఇంకోటేమో సీకెంట్, ఇంకోటి కొసికెంట్, ఇంకోటి కాట్ గైస్. ఇవన్నీ ఏంటి అని అడిగితే ఇవన్నీ విత్ రేషియోస్ గైస్, ట్రయాంగిల్ రేషియోస్. ఇప్పుడు AB/AC. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక తీసుకోండి గైస్, ఇక్కడ యాంగిల్ తీసుకోండి. యాంగిల్ తీసుకున్నారు అనుకోండి, ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అంటారు గైస్. ఓకేనా? ఆపోజిట్ సైడ్ అంటారు. అలానే దీనికి ఎడ్జసెంట్ ఉన్నదాన్ని ఎడ్జసెంట్ బేస్ అంటారు గైస్, ఎడ్జసెంట్ సైడ్ అంటారు. ఓకేనా? ఇది ఎడ్జసెంట్ బేస్. అలానే రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నదాన్ని హైపోటెనస్ అంటారు గైస్. ఓకేనా? రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్నది హైపోటెనస్ అంటారు. ఓకేనా గైస్? నేను అన్ని షార్ట్గా 3 రాస్తున్నాను గైస్. ఓకేనా? నెక్స్ట్ సైన్ థీటా. దీనివి రేషియోస్. సైన్ థీటా అనేది, సైన్ అంటే థీటా, మనం రెగ్యులర్గా ఎక్కువగా థీటా అని తీసుకుంటాం గైస్, అంటే థీటా అని చెప్తున్నా. సైన్ థీటా అంటే ఆపోజిట్కి ఎడ్జసెంట్కి రేషియోస్ గైస్. ఆపోజిట్కి ఎడ్జసెంట్ కాదు గైస్, హైపోటెనస్కి. ఆపోజిట్ బై హైపోటెనస్ గైస్. ఇప్పుడు కాస్ థీటా దీనికి రేషియోస్. కాస్ థీటా అంటే కాస్ థీటా ఎడ్జసెంట్కి హైపోటెనస్కి రేషియో గైస్. అంటే ఎడ్జసెంట్కి హైపోటెనస్కి రేషియో గైస్. ఇప్పుడు ట్యాన్ థీటా దేనికి? ట్యాన్ థీటా అంటే ఆపోజిట్కి ఎడ్జసెంట్కి రేషియో గైస్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఓకేనా గైస్? అలాగే ఇప్పుడు సీకెంట్. ఇప్పుడు ఈ 3 రాస్తే చాలా గైస్, మనకి ఈ 3 వచ్చేస్తాయి, మిగతా 3 ఎలా చెప్తాను. ఇప్పుడు సైన్ థీటా ఉంది కదా, సైన్ థీటాకి రెసిప్రోకల్ అన్నమాట.
కొసికెన్ అంటే ఇంకా విడిగా చెప్పక్కర్లా. ఇప్పుడు కొసికెన్ తీసుకున్నాం అనుకోండి గైస్. కొసికెన్ అంటే మామూలుగా దీని ప్రకారం హైపోటెనస్ బై ఆపోజిట్, అలానే దీనికి రెసిప్రోకల్ ఆల్సో. ఓకేనా గైస్, మీరు సైన్ థీటా అంటే ఇది అలా గుర్తుపెట్టుకున్నాను, దీనికి రివర్సే కోసికెంట్, అలానే కాస్ థీటాకి రెసిప్రోకలే మనకి సీకెంట్. చూడండి అంటే హైపోటెనస్ బై ఎడ్జసెంట్ గైస్. ఓకేనా గైస్, నెక్స్ట్ ఇప్పుడు ట్యాన్ కాట్ థీటా. కాట్ థీటా ఇంకా దేనికి రెసిప్రోకల్, ట్యాన్ థీటాకి రెసిప్రోకల్. ఓకేనా గైస్, ఎడ్జసెంట్ బై. ఓకేనా గైస్, ఇవి గైస్ మనకున్న 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియో గైస్. అలాగే అప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే ట్రిగ్నోమెట్రీ రిలేషన్స్ గైస్. అంటే ఇప్పుడు 6 రేషియోస్ తెలుసుకున్నాం గైస్, ఆ రేషియోస్ మధ్యలో రిలేషన్స్ గైస్, వాటి రిలేషన్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా గైస్, ఇప్పుడు సైన్ థీటా తీసుకోండి గైస్. మీకు ఇందాక చెప్పినట్టే సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. ఇప్పుడు కొసెకెన్ థీటా తీసుకోండి. కొసెకెన్ థీటా అంటే హైపోటెనస్ బై ఆపోజిట్. ఓకేనా గైస్, ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఆపోజిట్ బై హైపోటెనస్, ఇది హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ కదా. ఇప్పుడు దీనికి రెసిప్రోకల్ లాగా ఉంది కదా, కాబట్టి సైన్ థీటా ఈక్వల్ టు 1 కొసెకెన్ థీటా అంటాం గైస్ మనం. ఇప్పుడు మనం ఓకేనా గైస్, అలానే కొసెకెన్ థీటా ఈక్వల్ టు 1 సైన్ థీటా అంటాం గైస్. అదేనా గైస్, కొసెకెన్ థీటా ఈక్వల్ టు 1 సైన్ థీటా. ఇప్పుడు కాస్ కి చూద్దాం గైస్. ఇలాంటిది కాస్ థీటా అంటే ఏంటి మనకి ఎడ్జసెంట్ బై హైపోటెనస్. అలానే ఇప్పుడు కాస్ తీసాం కదా, సీకెంట్ అంటే ఏంటి హైపోటెనస్ బై ఎడ్జసెంట్. ఇదేంటి కాస్ థీటా ఎడ్జసెంట్ బై హైపోటెనస్, సీకెంట్ అంటే హైపోటెనస్ బై ఎడ్జసెంట్. అంటే దీనికి రెసిప్రోకల్ ఉంది కాబట్టి కాస్ థీటా ఈక్వల్ టు 1 సీకెంట్ థీటా అంటాం గైస్. ఓకేనా గైస్, ఇప్పుడు సీకెంట్ థీటా కాబట్టి దీంట్లో రివర్స్ రాసుకుంటే మరి సీకెంట్ థీటా ఈక్వల్ టు 1 కాస్ థీటా గైస్. అలాగే ఇప్పుడు ట్యాన్ థీటా కూడా ఇలానే గైస్. ట్యాన్ థీటా అంటే ఏమో మీకు కంపల్సరీ ఉంటుంది గైస్, పైన రాసుకుంటాను. ట్యాన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై adjacent, cot theta equal to adjacent by opposite guys. ఓకేనా గైస్, ఇప్పుడు రివర్స్ కాబట్టి రెసిప్రోకల్స్ కాబట్టి ఏమంటాం అంటే tan theta equal to opposite by adjacent అంటాం, cot theta equal to గైస్ tan theta అంటే 1 cot theta గైస్. cot theta అంటే 1 tan theta గైస్. ఓకేనా గైస్, మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఇవేంటి అంటే ట్రిగ్నోమెట్రీలో వాటి రేషియోస్ గైస్. ట్రిగ్నోమెట్రీ రేషియోస్లో వాటి రిలేషన్ గైస్. ఏదైతే రిలేషన్స్ ఇవన్నీ గైస్, ఇవి రిలేషన్స్, ఈ రిలేషన్స్, ఈ రెండు రిలేషన్ గైస్. ఇలా గైస్, ఇప్పుడు సరదాగా మనం సైన్ థీటాపై కాస్ థీటా ఏంటో చూద్దాం గైస్. ఇప్పుడు సరదాగా మన సైన్ థీటాపై కాస్ థీటా ఏంటో చూద్దాం గైస్. sin theta by cos theta. Sin theta and the opposite by hypotenuse. Okay guys. Next cos theta and the adjacent by hypotenuse. Okay guys. ఇప్పుడు ఇది రెసిప్రోకల్ అయింది గైస్.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 1/2/3/4 ఉంటుంది గైస్. ఇప్పుడు 1/2 వచ్చి ఈ 3/4 అటు వెళ్ళి రెసిప్రోకల్ ఇస్తుంది, రెసిప్రోకల్ అవుతుంది. ఓకేనా గైస్? అలానే ఇక్కడ కూడా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ ఇలా పెద్ద డివిజన్ ఉంటే ఆపోజిట్ బై హైపోటెనస్ ఇంటూ హైపోటెనస్ బై ఎడ్జసెంట్ గైస్. హైపోటెనస్ క్యాన్సిల్ అయ్యింది, ఆపోజిట్ బై ఎడ్జసెంట్ గైస్. ఓకేనా గైస్? ఆపోజిట్ బై అంటే సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే మనకి ఎక్కడ వచ్చింది, ట్యాన్ థీటాలో వచ్చింది. ఓకేనా గైస్? ట్యాన్ థీటా. కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్తాం, సైన్ థీటా బై కాస్ థీటా అంటే ట్యాన్ థీటా. ఓకేనా గైస్? సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు ట్యాన్ థీటా అంటాం గైస్. ఓకేనా గైస్? అలానే ఇప్పుడు కాస్ థీటా బై సైన్ థీటా ఏంటి చూద్దాం గైస్. కాస్ థీటా బై సైన్ థీటా. ఓకేనా గైస్? కాస్ థీటా బై సైన్ థీటా ఉంటుంది ఎడ్జసెంట్ బై హైపోటెనస్ అన్నమాట. ఓకేనా గైస్? అలానే సైన్ థీటా ఎంత ఆపోజిట్ బై హైపోటెనస్. అలాగే రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఎడ్జసెంట్ బై హైపోటెనస్ ఆపోజిట్. ఓకేనా? ఎడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే ఏంటి గైస్ తెలిసిందేగా. ఎడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే ఏంటి, కాట్. ఓకేనా? అంటే దీని నుంచి ఏం చెప్పొచ్చు, కాస్ థీటా ఈక్వల్ టు కాస్ బై సైన్ ఈక్వల్ టు కాట్ థీటా. ఓకేనా గైస్? సో గాయస్ ఇప్పుడు నేను మీకు ఒక థీరం చెప్తాను అనమాట. ఆ థీరం మనకు బాగా ట్రిగ్నోమెట్రీలో బాగా యూజ్ అయ్యేది అనమాట. ఓకేనా గైస్? ఆ థీరం పేరు పైథాగరస్ థీరం గైస్. స్పెల్లింగ్ ఏం తప్పు రాస్తుంటే కానీ సారీ, స్పెల్లింగ్ తప్పు రాస్తే సారీ గైస్. పైథాగరస్ థీరం. సో గైస్ ఈ థీరం ఏం చెప్పింది అంటే మనకి ఆపోజిట్ సైడ్ ఉంది కదా గైస్ ట్రయాంగిల్లో, ఆపోజిట్ ఎడ్జసెంట్ హైపోటెనస్ ఉంది కదా గైస్. ఇప్పుడు తీసుకున్నారు అనుకోండి ఏ బి తీసుకున్నాను అనుకోండి గైస్. ఇప్పుడు ఏబిసి తీసుకున్నాను అనుకోండి గైస్. ఏబిసి కదా, దీనికి ఇది థీటా, సి కదా ఆపోజిట్ సైడ్ కాబట్టి ఆపోజిట్ సైడ్ని హోల్ స్క్వేర్, దానికి స్క్వేర్, అలానే ఎడ్జసెంట్ దానికి స్క్వేర్ని యాడ్ చేసి అనుకోండి గైస్, మనకి హైపోటెనస్ స్క్వేర్ వచ్చింది. ఇదే గైస్ మనకి ఈ థీరం చెప్తుంది. ఓకే గైస్? ఇప్పుడు ఈ థీరం మనకి కరెక్ట్గా కనెక్షన్ చెక్ చేసుకుని చూద్దాం గైస్. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 3 అనుకోండి గైస్, 4 తీసుకోండి. ఇక్కడ మనకి 3 తీసుకుని 4 తీసుకోండి, ఇక్కడ 5 తీసుకోండి గైస్. కానీ ఇక్కడ 5 లేకుండా ఊహించుకోండి గైస్. మనకి ఈ రెండు తెలుసు, దీన్ని కనుక్కుంటున్నాం అనుకోండి గైస్. ట్రై చేసి చూద్దాం కరెక్ట్ వచ్చిందా రాదని. కాబట్టి ఆపోజిట్ అంటే ఉంటుంది 3 స్క్వేర్ తెలుసు, కాబట్టి ఎడ్జసెంట్ 4 స్క్వేర్ తెలుసు, హైపోటెనస్ అంటే హైపోటెనస్. ఓకేనా గైస్? ఆలోచించండి. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. హైపోటెనస్ అంటే గైస్ హైపోటెనస్ హోల్ స్క్వేర్. అంటే హైపోటెనస్ ఈక్వల్ టు 25 అన్నమాట. ఓకేనా గైస్? ఇప్పుడు √25 చేద్దాం. ఇట్లా హైపోటెనస్ స్క్వేర్ ఎట్లా వస్తే రూట్, కానీ హైపోటెనస్ ఈక్వల్ టు 5. ఓకేనా గైస్? అంటే మన హైపోటెనస్ 5 అని ఊహించుకుని మనకి 5 వచ్చింది. ఓకేనా గైస్? అలానే మనం ఏ పెట్టి అన్ని ఈ రెండింటిని పెట్టుకున్నాం అనుకోండి గైస్,
మనకి థర్డ్ వాల్యూ వచ్చింది. మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుని చేస్తే గైస్ మనకి కరెక్ట్గా వాల్యూస్ వస్తాయి. ఒకవేళ మీరు వేరే ఏదైనా పెట్టుకొని ఇప్పుడు 6 పెట్టుకుని 7 పెట్టుకుని ఇక్కడ 8 పెట్టుకుని నేను చేశాను బ్రో నాకు రాలేదు బ్రో అని మాత్రం కామెంట్ చేయబాక, ఓకేనా గైస్. ఇప్పుడు ఈ రెండు తీసుకోండి గైస్. ఇప్పుడు 6, 7 తీసుకుంది, ఈ రెండు పెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఒక వాల్యూ వచ్చింది అనమాట. ఆ వాల్యూ అలా నేను ఈ రెండు చేసిన తర్వాత నాకు ఈ వాల్యూ వచ్చింది కాబట్టి ట్రయాంగిల్ అయింది మీకు మళ్ళీ చెప్పాను, ఓకేనా గైస్. ఓకేనా గైస్. ఇప్పుడు మేము మీకు ఇంకోటి మనకి ట్రయాంగిల్ ట్రిగ్నోమెట్రీ ఉంది కదా గైస్. ట్రిగ్నోమెట్రీలో టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ చెప్తాను గైస్. ట్రిగ్నోమెట్రీలో మనకి ట్రిగ్నోమెట్రీ ఆఫ్ స్పెసిఫిక్ యాంగిల్స్ అని కొన్ని టేబుల్ ఉంది గైస్, ఆ టేబుల్ చెప్తాను గైస్. ఇక్కడ 0 degrees, ఇక్కడ 30, ఇక్కడ 45 degrees, ఇక్కడ 60 degrees, ఇక్కడ 90 degrees. ఇక్కడ ఇలా తీసుకోండి. ఇప్పుడు సైన్ రాస్తుంది. సైన్ తీసుకుంటే సైన్ నేను మీకు దీంట్లో బాగా ఈజీ టెక్నిక్ చెప్తాను గైస్. ఈ టేబుల్ చాలా మంది చాలా కష్టపడి పెట్టి పడతారు, కానీ నేను మీకు చాలా ఈజీ టెక్నిక్ చెప్తాను గైస్ ఎలా చేయాలో. మీరు కూడా బాగా ఇంత ఈజీ అని అంటారు గైస్. ఇలా గైస్ ఇప్పుడు సైన్ తీసుకుని ఇప్పుడు మనం సైన్ చేయడానికి ముందుగా ఒక టెక్నిక్ చూద్దాం గైస్. నేను చెప్పిన టెక్నిక్, ఆ టెక్నిక్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ 1/4 రాసుకోండి గైస్, 2/4 రాసుకోండి, 3/4 రాసుకోండి, 4/4. ఓకే గైస్, సారీ ఫస్ట్ ఇక్కడ 0/4 రాసుకోండి, 1/4, 2/4, 3/4, 4/4. వీటన్నిటికీ రూట్స్ పెట్టండి గైస్. root గైస్. ఇప్పుడు 0/4 అంటే ఎంత మనకి 0నేగా, √0 అంటే కూడా 0నేగా గైస్, 0. 1/4 అంటే √1 అంటే 1, √4 అంటే 2 కాబట్టి 1/2 వచ్చింది గైస్. √2/4 అంటే 1/2. ఇప్పుడు √2 అంటే ఎంత గైస్, మీకు దీన్ని పక్క వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఇప్పుడు √2/4 అంటే 1/2. 1/2 అంటే ఇప్పుడు ఏంటి, √1 అంటే 1 కదా, 1/2 అనమాట. అలా అవుతుంది గైస్, 1/2 గైస్. ఓకేనా గైస్. ఇప్పుడు √3/4 అంటే అంట √3 అలా ఉంది, కింద √4 అంటే 2 గైస్, అలా మారిపోతుంది. √4/4 అంటే 1 వచ్చింది గైస్. ఇప్పుడు కాస్ థీటా కూడా, కాస్ థీటా అంటే సైన్ థీటా రివర్స్ చేయాలంటే ఉన్న వాటిని రివర్స్లో రాసుకుని రావాలి. ఇప్పుడు 1 √3/2, 1/2, 1/2, 0 గైస్. ఓకేనా గైస్, ఇలా వచ్చింది అనమాట. అంటే tan ఇంత తీసుకున్నప్పుడు ఈ రెండింటిని రెసిప్రోకల్స్ అనమాట. ఈ రెండింటికి డివిజన్ అనమాట. అంటే 0/1 అంటే 0, 1/2/√3/2 కింద చెప్పాక గైస్ అది రెసిప్రోకల్ అయితే అని చెప్పేసి అలా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేస్తారు. ఈ రెండు క్యాన్సిల్ అంటే 1/√3 అనమాట. ఓకేనా గైస్, 1/√3. ఈ రెండు అలా రెండు సేమే క్యాన్సిల్ అయిపోతాయి గైస్. 1 ఈ రెండు 2 క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి √3 గైస్. 1/0 అంటే ఎంత, నాట్ డిఫైన్డ్. తెలిసింది గైస్. ఇప్పుడు మనం cot θ అంటే దీనికి రెసిప్రోకల్ రాసుకోవచ్చు. ఓకే గైస్, నాట్ డిఫైన్డ్, √3, 1/√3, 0. ఇప్పుడు సీకెండ్ θ రాసుకోండి గైస్. సీకెండ్ θ అంటే ఏంటంటే సీకెండ్ θ ఇప్పుడు cos θ కి రెసిప్రోకల్ అనమాట. ఓకేనా గైస్. ఇప్పుడు సీకెండ్ θ అంటే 1/1 అలా √3/2 రెసిప్రోకల్ రివర్స్ రాసేయండి, 2/√3. 1/2 అంటే √2, 1/2 అంటే 2 గైస్. అనే 1/0 అంటే మనకు తెలుసు నాట్ డిఫైన్ అండి. ఓకేనా గైస్. నెక్స్ట్ ఇక్కడ నాట్ డిఫైన్ వచ్చింది కదా. అలానే గైస్ ఇప్పుడు చూడండి ఒకసారి. సీకెండ్ θ అంటే వచ్చింది కదా, కొసెకెండ్ θ అంటే దీనికి రెసిప్రోకల్ గైస్.
అంటే నాట్ డిఫైన్డ్ అలానే 2 అలానే √2 2/√3 అలానే 1 గైస్. ఇదే గైస్, ఇది చాలా ఈజీ గైస్, ఇట్స్ ఈజీ టేబుల్ గైస్. ఓకేనా గైస్? ఓకేనా గైస్? ఇది మీకు ఎంత కష్టమైన చాలా ఈజీగా చెప్పారు గైస్. దీనికోసం ఒక లైక్ చేయండి గైస్. సో గైస్, ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ గైస్. ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీస్ గైస్. ఫస్ట్ ఐడెంటిటీస్ అంటే ఏంటో నేర్చుకున్నాం గైస్. ఐడెంటిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు ఐడెంటిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐడెంటిటీ a+b² ఉంది గైస్. a+b² ఈక్వల్ టు a² ప్లస్ 2ab ప్లస్ b². ఓకేనా గైస్? ఉన్నాయి కదా, a+b² a² ప్లస్ 2ab ప్లస్ b². ఇప్పుడు మనం ఇక్కడ ఏ వాల్యూలో ఎంత పెట్టినా బి వాల్యూలో ఎంత పెట్టినా ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ ఎంత చేస్తే ఏమొచ్చిందో ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా అవే ఏబి వాల్యూస్ పెడితే అంతే వచ్చింది గైస్. సో ఇలాంటి వాళ్ళు ఎల్హెచ్ఎస్ ఎంత ఉన్నా ఆర్హెచ్ఎస్ అంతే ఉంది గైస్. కాబట్టి వీటిని ఐడెంటిటీస్ అంటారు గైస్. ఇవేమో పోలామినల్స్లో ఐడెంటిటీస్ గైస్. ఇప్పుడు నేను మీకు పోలామినల్స్ ఆల్జీబ్రా వాటిలో వీటి ఐడెంటిటీస్ గైస్. మన ట్రిగ్నోమెట్రీలో ఐడెంటిటీస్ చెప్తా గైస్. సో గైస్, మన ట్రిగ్నోమెట్రీలో 3 మెయిన్ ఐడెంటిటీస్ ఉంటాయి గైస్. అవేంటివంటే ఫస్ట్ sin² θ ప్లస్ cos² θ ఈక్వల్ టు 1 గైస్. అలానే cos² θ ఈక్వల్ టు cosec² θ మైనస్ cos² θ ఈక్వల్ టు 1. అలానే sec² θ మైనస్ tan² θ ఈక్వల్ టు 1. ఇవే గైస్ మన 3 ఫార్ములాస్. ఈ 3 ఫార్ములాస్ కలిసి ఐడెంటిటీస్. ఈ వీటిలో మన sin θ వాల్యూ cos θ వాల్యూ ఏవి పెట్టినా మనకి యాడ్ చేస్తే పని వచ్చింది గైస్. ఇప్పుడు మనం దాన్ని ట్రై చేసి చూద్దాం ఒకసారి. వచ్చిందా? ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఏబిసి అని పేరు పెడదాం. ఇక్కడ 3 పెట్టుకోండి, ఇక్కడ 4 పెట్టుకోండి, ఇక్కడ 5 పెట్టుకోండి. ఇక్కడ θ ఉందనుకోండి. ఓకే గైస్? sin θ అంటే ఎంత? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అంటే 3/5 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ అంటే 4/5 హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు 3/5 అంటే ఎంత? 9/25 ప్లస్ 16/25. గైస్ అంటే 25/9 ప్లస్ 16 25 అనమాట. అంటే ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే 1. ఓకేనా గైస్? అంటే మన sin² θ ప్లస్ cos² θ తీసుకుంటే ఒక ట్రయాంగిల్ ఆ రెండింటికి స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనకి 1 వచ్చింది అనమాట. సో ఇది కరెక్టే. నెక్స్ట్ కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఓకేనా గైస్? నెక్స్ట్ sec² θ మైనస్ tan² θ ఈక్వల్ టు 1 అనమాట. అంటే sec² θ అంటే ఎంత? sec² θ అంటే ఎంత? మనకి హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ గైస్. హైపోటెన్యూస్ ఎంత? 5 అంటే 5/4 హోల్ స్క్వేర్ మైనస్ tan² θ అంటే ఎంత? tan అంటే మనకి ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ బై ఆపోజిట్ కదా గైస్? సారీ ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే ఆపోజిట్ ఎంత? 3/4 హోల్ స్క్వేర్. ఓకేనా గైస్? ఫస్ట్ స్క్వేర్ 25/16 మైనస్ 9/16 అంటే ఇప్పుడు 16 ఇస్తే 25/9 అంటే 16/16 ఇస్తే 1 గైస్. కాబట్టి sec² θ మైనస్ tan² θ ఈక్వల్ 1 వచ్చింది గైస్ మనకి. ఓకేనా గైస్? నెక్స్ట్ మనం చెప్పబోయేది ఏంటంటే ఈ ఐడెంటిటీ కూడా కరెక్ట్ అయ్యింది, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ మనం చెప్పబోయేది cosec² θ మైనస్ cot² θ ఈక్వల్ టు 1. ఇప్పుడు cosec² θ అంటే చూడండి గైస్. ఇక్కడ cosec అంటే ఎంత? cosec అంటే
మనకి హైపోటెనస్ బై ఆపోజిట్ కాబట్టి 5/3 హోల్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్ అంటే ఎంత ఎడ్జసెంట్ బై ఆపోజిట్ ఎడ్జసెంట్ బై అంటే 4/3 హోల్ స్క్వేర్ అంటే 25 5 స్క్వేర్ 3 స్క్వేర్ 9 మైనస్ 4 స్క్వేర్ 16 3 స్క్వేర్ 9 అంటే చూడండి 9 25 బై 16 9/9 1 ఓకేనా గైస్ ఇవే గైస్ మన ట్రిగ్నోమెట్రీ 3 ఐడెంటిటీస్ ఈ 3 ఐడెంటిటీస్ మనకు కరెక్ట్ వచ్చింది ఇవే గైస్ మన ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ అన్నమాట ఈ వీడియో మీకు బాగా నచ్చుంటే